చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 7 నెలల కాలంలో ఉత్తరాంధ్రకు అన్ని శుభవార్తలే. ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున 3 రాజధానుల కాన్సెప్ట్తో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి, ఆ తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా విశాఖపట్నం నుంచే నడుపుతామని చెప్పినప్పటికీ ఏ రోజు కూడా విశాఖలో కొత్త పరిశ్రమలు కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు దారితీసే పరిశ్రమలు ఏవి కూడా ఆయన హయాంలో రాలేదు. అలాగే వాళ్ళు వీటిని తీసుకురావడం కంటే విశాఖను ఎలా దోచుకోవాలి, విశాఖలో భూములను ఎట్లా కొట్టేయాలనే దాని మీదే దృష్టి పెట్టారు ఆ రోజున. కానీ ఇవాళ ఈ 7 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో సింహభాగం ఉత్తరాంధ్రకి వెళ్ళినాయి. దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలకు వస్తున్నాయి. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. ఒక ప్రాంతానికి అంత పెట్టుబడులు రావటం అంటే అది మామూలు విషయం కాదు. విశాఖని ఆర్థిక రాజధానిగా డెవలప్ చేయాలన్న చంద్రబాబు నాయుడు గారి పట్టుదలకు ఇది నిదర్శనం. ఈ పెట్టుబడులు రావటం అనేది ఆయన సమర్థతకు, ఆయన పట్టుదలకు నిదర్శనం. మొన్ననే ఇటీవలే వారం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్టీపీసీ వాళ్ళది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. పూడిమడక దగ్గర, విశాఖపట్నం సమీపంలో పూడిమడక దగ్గర 1600 ఎకరాల్లో ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి పెట్టబోతున్న పెట్టుబడి 1,85,000 కోట్లు. 1,85,000 కోట్ల ప్లాంట్ అది. భారీగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. అలాగే అనకాపల్లిలో ఆర్సెలార్ మెటల్ వాళ్ళు 1,40,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో కూడా వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. అంటే ఈ 2 ప్లాంట్లకే దాదాపు 3,25,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి కాకుండా ఐటీ రంగంలో టీసీఎస్ వాళ్ళు 10,000 ఉద్యోగాలు కల్పించే క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అదాని డేటా సెంటర్ అనేది కూడా కార్యరూపం దాల్చబోతూ ఉంది. దాని ద్వారా కూడా వేలాదిగా ఉద్యోగాలు రాబోతున్నాయి. విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి గారు. అది ఎప్పటి నుంచో ఊరిస్తుంది. గత 10 ఏళ్ళుగా ఎప్పుడో విభజన హామీ, 10 ఏళ్ల నాడు ఇచ్చిన హామీ ఇప్పటికి కార్యరూపం దాల్చబోతూ ఉంది. ఇంకా ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం 11,000 కోట్లు, 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెంచే ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర గతిని మార్చే ప్రాజెక్టులు. ఇవి కాకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మారుస్తామని, అలాగే భోగాపురం దగ్గర ఏవియేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కాబట్టి రాష్ట్రంలో ప్రాంతాల పేరుతోటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ దుష్ప్రచారాలు నమ్మొద్దండి. ప్యాకేజ్ శర్మలు, ప్యాకేజ్ రెడ్లు అందరూ కూడా వస్తారు. అమరావతిలో ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లతో వర్క్లు మొదలవుతున్నాయని చెప్పడంతోనే వెంటనే నారాయణ గారు అక్కడ ప్రకటిస్తారు. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఒక ఐఏఎస్, ఆయన రిటైర్డ్ ఉన్నాడు, ఆయన మొదలు పెడతాడు. అమరావతిలో అన్ని వేల కోట్లు ఎట్లా పడతారు, ఇన్ని వేల కోట్లు ఎట్లా పెడతారని ఆయన ఉత్తరాలు రాస్తారు. ఇంకో ఆయన రాయలసీమ రెడ్డి గారు ఇంకో ఆయన మొదలు పెడతాడు, రాయలసీమకు అన్యాయం అని మొదలు పెడతారు. వాస్తవంగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో కంపెనీలు కానీ, పెట్టుబడులు కానీ వచ్చినాయి అంటే అవి ఉత్తరాంధ్రలో వచ్చినాయి, విశాఖపట్నంలో వచ్చినాయి, రాయలసీమలో వచ్చినాయి, ఓర్వకల్లో వచ్చినాయి. సెమీ కండక్టర్స్ ప్లాంట్ వచ్చింది 14,000 కోట్లు ఓర్వకల్లో. అదేవిధంగా అనిల్ అంబానీ ఆయన సౌర విద్యుత్ ప్లాంట్ ఒకటి పెట్టబోతున్నారు, 10,000 కోట్లతో పెట్టబోతున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ పెట్టబోతున్నాడు ఆయన. ఇంకా ఏమైనా పెట్టుబడులు ఉంటే ఆటోమొబైల్ అంటే అనంతపురం అంటున్నారు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అంటే తిరుపతి, శ్రీ సిటీ అంటున్నారు. సో కాబట్టి మధ్యాంధ్రకి అమరావతి మినహా వేరే ఇదేం లేదు, వేరే పెట్టుబడి ఏం లేదు ఎవరో కూడా. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తుంది. అమరావతిలో రాజధాని వస్తుంది, ఉత్తరాంధ్రని డెవలప్ చేద్దాం, రాయలసీమని డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు. కాకపోతే ఈ ప్యాకేజ్ శర్మలు, ప్యాకేజ్ రెడ్లు అందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దండి. వీళ్ళందరినీ కూడా కాస్త కనిపెట్టి కూడా ఉండండి.